10వ తరగతి గణితం అధ్యాయం వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. విద్యార్థులు, మీరు వృత్తాల పరిచయంకు సంబంధించిన అంశాలను క్రింది తరగతులలో నేర్చుకున్నారు కదా. ఈ తరగతిలో వృత్తాలకు సంబంధించిన మరిన్ని అంశాలను తెలుసుకుంటారు. అభ్యసన ఫలితములు. వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖ యొక్క భావనలను అవగాహన చేసుకుంటారు. స్పర్శరేఖలు వ్యవస్థితం చెందే విధమును తెలుసుకుంటారు. వృత్తానికి గల స్పర్శరేఖల యొక్క ధర్మాలను అర్థం చేసుకుంటారు. ఒక వృత్తం యొక్క స్పర్శరేఖ పొడవును కనుగొనే విధానాన్ని నేర్చుకుంటారు. విద్యార్థులు, వృత్తాకార వస్తువులు లేదా పరికరాలు తలంపై కదులుతున్నప్పుడు ఏర్పడే మార్గాన్ని మీరు చూసే ఉంటారు. ఉదాహరణకి సైకిల్ తొక్కునప్పుడు, రైలు నడిచేటప్పుడు వాటి యొక్క చక్రాలకు మార్గమునకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ సందర్భంలో వృత్తానికి మరియు రేఖతో ఒక సంబంధం మనకు ఉన్నట్లు గోచరిస్తుంది. మరి ఈ సంబంధాన్ని మీరు ఏ విధంగా వ్యక్తపరచగలరు? మరి మనం ఇప్పుడు తెలుసుకుందామా? విద్యార్థులు, మీరు మీ నోటు పుస్తకంలో ఒక వృత్తాన్ని మరియు ఒక రేఖను గీయండి. మీరు అప్పుడు ఎన్ని విధాలుగా గీయగలుగుతారు? ఒకసారి ప్రయత్నించండి. మీరు 3 విధాలుగా గీయగలుగుతారు. ఈ విధంగా వృత్తము మరియు ఒక రేఖను వేరువేరుగా గీయవచ్చు, లేదా అవి రెండూ కూడా ఖండించుకునేటట్లు గీయవచ్చు. ఇంకొక విధంగా వృత్తము, రేఖ స్పృశించుకునేటట్లు గీయవచ్చు. ఇప్పుడు ఈ 3 సందర్భాలను క్రింది పటాల్లో పరిశీలిద్దాము. ఓ కేంద్రంగా గల వృత్తము మరియు పీక్యూ రేఖను తీసుకొని ఈ 3 విధాలను క్రింది పటాల్లో పరిశీలిద్దాం. మొదటి పటంలో రేఖ మరియు వృత్తము ఖండించుకోలేదు, అనగా వాటి రెండింటికి సంబంధించిన ఉమ్మడి బిందువు లేదు. ఈ సందర్భంలో పీక్యూను వృత్తానికి అఖండిత రేఖ అంటారు. రెండవ పటాన్ని పరిశీలిస్తే పీక్యూ రేఖ వృత్తాన్ని 2 బిందువులు ఏ మరియు బీల వద్ద ఖండించినది. ఈ 2 ఉమ్మడి బిందువులలో ఏబీజా ఏర్పడింది. ఈ సందర్భంలో పీక్యూ రేఖను వృత్తానికి ఖండిత రేఖ లేదా ఛేదన రేఖ అంటాము. అలాగే మూడవ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ పటంలో పీక్యూ రేఖ వృత్తాన్ని ఏ అనే బిందువు వద్ద స్పృశిస్తుంది, అనగా ఆ రెండింటికి ఒక ఉమ్మడి బిందువు ఉంది. ఈ ఉమ్మడి బిందువును స్పర్శ బిందువు అంటాము. ఈ సందర్భంలో పీక్యూ రేఖను వృత్తానికి స్పర్శరేఖ అంటాము. విద్యార్థులు, ఇప్పుడు మీరు స్పర్శరేఖ, ఛేదన రేఖ యొక్క భావనలను అవగాహన చేసుకున్నారు కదా. అనగా వృత్తాన్ని ఒక రేఖ 2 బిందువుల వద్ద ఖండిస్తే ఛేదన రేఖ అని, వృత్తాన్ని రేఖ ఒక బిందువు వద్ద స్పృశిస్తే స్పర్శరేఖ అని తెలుసుకున్నారు కదా. మరి ఇంతకుముందు చూసిన ఈ చిత్రాలను మీరు నేర్చుకున్న భావనలతో పోల్చండి. ప్రతి చిత్రంలోని వృత్తాకారాలు రేఖల మధ్య సంబంధాన్ని గమనించండి. ఆ రేఖల్ని మనం స్పర్శరేఖలు అనవచ్చు కదా. విద్యార్థులు, ఇప్పుడు స్పర్శరేఖలు వ్యవస్థితం చెందే విధానాన్ని, వాటి ధర్మాలను తెలుసుకుందాం. ఈ వృత్తంపై గల ఏదైనా ఒక బిందువు వద్ద ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు? ఒకే ఒక స్పర్శను మాత్రమే గీయవచ్చు.
మరి ఒక వృత్తం పైన అనంతమైన బిందువులు ఉంటాయి కదా. మరి ప్రతి బిందువు వద్ద మనం స్పర్శరేఖను గీయవచ్చా? ఒక వృత్తంపై అనంతమైన బిందువులు ఉంటాయి కాబట్టి వృత్తానికి అనంతమైన స్పర్శరేఖలను గీయవచ్చు. మరి వృత్తంలోని అంతరంలో గల బిందువు నుండి మనము స్పర్శరేఖలను గీయవచ్చా? ఆలోచించండి. గీయలేము. ఎందుకనగా వృత్తం అంతరంలోని బిందువు నుండి మనము ఒక రేఖను గీస్తే అది వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. అప్పుడు ఆ రేఖను మనము ఛేదన రేఖ అని తెలుసుకున్నాం కదా. కాబట్టి వృత్తంలోని అంతరంలోని బిందువు నుండి మనము స్పర్శరేఖలను గీయలేము. మరి బాహ్య బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు ఒకసారి చూద్దామా. ఇక్కడ వృత్తంలో బాహ్య బిందువు P అని అనుకుందాం. ఈ P నుండి మనం ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు చూడండి. 1, 2. అప్పుడు మనకు A, B అనేటువంటి స్పర్శ బిందువులు ఏర్పడినవి. వృత్త బాహ్యంలో గల ఏదైనా బిందువు గుండా వృత్తానికి ఖచ్చితంగా 2 స్పర్శరేఖలను గీయవచ్చు. విద్యార్థులు, ఇక్కడ ఈ వృత్తానికి ఒక స్పర్శరేఖ ఉంది. మరి ఈ స్పర్శరేఖకు సమాంతరంగా ఉండేటట్లు మరొక స్పర్శరేఖను ఎన్ని గీయవచ్చు? వృత్తానికి గల స్పర్శరేఖకు సమాంతరంగా ఉండేటట్లు మరొక స్పర్శరేఖ 1 మాత్రమే గీయవచ్చు. విద్యార్థులు, ఈ పటాన్ని పరిశీలించండి. ఇక్కడ వృత్త కేంద్రము O, దాని యొక్క స్పర్శరేఖ XY, స్పర్శ బిందువు P. మరి O నుండి P వరకు వ్యాసార్థాన్ని నిర్మిస్తే అప్పుడు OP వ్యాసార్థానికి స్పర్శరేఖ XYనకు మధ్య కోణంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? గమనించండి. అవి ఒకదానికొకటి లంబంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కదా. కాబట్టి వాటి మధ్య కోణం 90 డిగ్రీలని తెలుస్తుంది. కోణం OPY = 90 డిగ్రీలు. విద్యార్థులు, ఇప్పుడు వృత్తానికి ఒక బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖ పొడవును ఏ విధంగా కనుక్కోవచ్చో ఒక ఉదాహరణ సమస్య ద్వారా తెలుసుకుందాం. O కేంద్రంగా గల వృత్త వ్యాసార్థం 6 సెంటీమీటర్లు. వృత్త కేంద్రం P బిందువునకు గల దూరము OP 10 సెంటీమీటర్లు అయిన స్పర్శరేఖ ఖండం PA పొడవును కనుగొనండి. సాధన: స్పర్శరేఖ వ్యాసార్థము, కేంద్రం నుండి బాహ్య బిందువు గల దూరం. OA వ్యాసార్థము 6 సెంటీమీటర్లు. OP కేంద్రం నుండి బాహ్య బిందువు P వరకు గల దూరము 10 సెంటీమీటర్లు. PA స్పర్శరేఖ పొడవు. పటంలో కోణం OAP 90 డిగ్రీలు. ఎందుకనగా వ్యాసార్థానికి స్పర్శరేఖకు మధ్య లంబకోణం ఉంటుంది. కాబట్టి లంబకోణ త్రిభుజం OAPలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి OP² = OA² + PA². OP విలువ 10, OA విలువ 6
కాబట్టి 10 స్క్వేర్ ఈజ్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. 10 యొక్క వర్గము 100, 6 యొక్క వర్గము 36. 36ని పక్షాంతరం చెందించగా పిఏ స్క్వేర్ ఈజ్వల్ టు 100 మైనస్ 36. అప్పుడు పిఏ స్క్వేర్ ఈజ్వల్ టు 64. పిఏ ఈజ్వల్ టు రూట్ 64 అవుతుంది. మరి 64 యొక్క వర్గమూలము 8. కావున దేర్ఫోర్ స్పర్శరేఖ పొడవు 8 సెంటీమీటర్లు. విద్యార్థులు, ఈ విధంగా మనము స్పర్శరేఖ పొడవును పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి కనుక్కోవచ్చు. మనం ఏం చర్చించాం? విద్యార్థులు, ఇప్పటివరకు మనము పాఠ్యాంశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలను మరొకసారి చూడండి. ఒక వృత్తాన్ని 2 విభిన్న బిందువుల వద్ద ఖండించే రేఖను ఛేదన రేఖ అంటారు. ఈ 2 విభిన్న బిందువులను కలిపే రేఖను జ్యా అంటాము. ఒక వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద స్పర్శించే రేఖను దాని స్పర్శరేఖ అంటాము. వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఒక వృత్తానికి అనంతమైన స్పర్శరేఖలను గీయవచ్చు. వృత్తానికి బాహ్యంలో గల ఏదైనా బిందువు నుండి వృత్తానికి 2 స్పర్శరేఖలు గీయవచ్చు. విద్యార్థులు, మీరు నేర్చుకున్న అంశాల ఆధారంగా క్రింది సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేయండి. ఒక వృత్తానికి ఎన్ని సమాంతర స్పర్శరేఖల జతలు గీయవచ్చు? ఒక వృత్తాన్ని గీయండి. వృత్తానికి బాహ్యంలో గల రేఖకు సమాంతరంగా ఒక స్పర్శరేఖను, ఒక ఛేదన రేఖను గీయండి. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి దాని కేంద్రం నుండి 15 సెంటీమీటర్ల దూరంలో గల ఒక బిందువు కలదు. అయినా ఆ బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ పొడవు కనుగొనండి. ఒక వృత్త వ్యాసము చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమాంతరంగా ఉండగలవా? కారణం తెలపండి. విద్యార్థులు, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.